నయాగరా ఫాల్స్ వచ్చేసి న్యాచురల్గా ఫామ్ అయిన వండర్స్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వరల్డ్ ఫేమస్ వండర్స్. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఇది యూఎస్కి కెనడాకి బార్డర్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. సో ప్రస్తుతానికైతే పార్క్ వెళ్తున్నాం. స్టేట్ పార్క్ అని చెప్పాను కదా, ఈ దగ్గర పక్కనే ఉంటుంది స్టేట్ పార్క్. అక్కడికి వెళ్ళేసి వద్దాం పదండి. చూసారా ఇది ఎలా ఉందో? ఇదంతా కూడా పార్క్, నయాగరా స్టేట్ పార్క్ ఇది. సో సమ్మర్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చూసారా నయాగరా ఫాల్స్ ఎలా ఉందో? సో ఈ వాటర్ అన్ని చూడండి ఎలా వెళ్తున్నాయో. ఆ ఫాల్స్ చూడండి ఎలా ఉందో. వావ్, బ్యూటిఫుల్. చూడండి ఒకసారి ఎంత ఫోర్స్గా వస్తుంది చూడండి వాటర్. సో ఆ వాటర్ కి మొత్తం కూడా ఆ పైకి చూసారు ఎలా వెళ్తున్నాయో. జల్లులంతా ఫుల్గా ఉంది చూడండి. ఎంత పెద్ద వాటర్ ఫాల్ అంటే ఇది వండర్ఫుల్. ఇది ఆ వాటర్ కటింగ్స్ ఉండి ఆ పై నుంచి ఎలా వస్తున్నాయో అలా వచ్చి కింద చూడండి ఎలా పడుతున్నాయో. అదంతా పెద్ద వాటర్ ఫాల్స్ చూడండి. ఆ పై నుంచి పాలు పడుతున్నాయి కిందంతా చూసారు ఎలా ఉందో. వండర్ఫుల్ రెయిన్బో చూడండి ఎంత బాగుంది. రెయిన్బో కనబడుతుందా? రెయిన్బో రెడ్ వచ్చేసి కెనడా వాళ్ళు, బ్లూ వచ్చేసి యూఎస్ వాళ్ళు. ఫుల్ ఎంజాయ్ చేస్తా వెళ్తున్నారు అర్జున్ వాళ్ళు. సో ఆ ఫాల్స్ దాకా వెళ్తారు. సో ఫాల్స్ దాకా దగ్గరికి వెళ్ళేసి వస్తారు. చాలా బాగుంది కదా. మెయిడ్ ఆఫ్ ద మిషన్ అని చెప్పాను కదా, చూడండి ఆ బోట్లు ఎక్కించుకొని ఆ ఫాల్స్ దగ్గరగా, ఆ ఫాల్స్ అక్కడ నుంచి దగ్గరగా చూడండి ఎంత దగ్గరగా వెళ్తున్నాను చూడండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అంటే ఆ ఎక్స్పీరియన్స్. ఆ దగ్గరికి వెళ్తే మాత్రం వండర్ఫుల్ గా ఉంటుంది. చూడండి పైనుంచి ఎంత బాగుందో. కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాలంటే ఇది లైన్, ఇటు నుంచి లోపలికి వెళ్ళాలంటే సో అక్కడ స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసిన తర్వాత లోపలికి రావాలి. ఇది లైన్, ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మొత్తానికి అందరు లైన్లో ఉన్నారు చూడండి. One thing that not a lot of people know about the waterfalls here is they have moved over 7 miles from where they originally were. The waterfalls started all the way down here 12,000 years ago. So that's where the waterfalls used to be. Over time, as the water kind of rushes over the edge of the waterfall here, it breaks away at the rock that's behind it, and it pushes it back slowly, but it does push it back. Back then, it would only move around 5 feet per year. Nowadays, it's only 1 inch every 5 years. Reason for that, these big hydroelectric plants here, they take about half the water that's going over this waterfall, and they send it down there. కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ టన్నెల్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ టన్నెల్లో నుంచి మనం రావాలి బయటికి కేవ్ ఆఫ్ ద విండ్స్కి. ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి వాళ్ళు అలాంటి ఎల్లో కలర్ డ్రెస్సెస్ ఇస్తారు, అవి వేసుకుని వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇలాంటి డ్రెస్సెస్ ఇస్తారు మనకి ఇక్కడ, ఇవి తీసుకుని వేసుకుని వెళ్ళాలి మనం. ప్రయాణం మొదలైంది, పదండి వెళ్దాం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఫాల్స్ మనం తేల్చుకుందాం. ఓకే కమాన్. ట్రిప్ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. వాటర్ ఫాల్స్ చూసారా? వావ్, బ్యూటిఫుల్ ఫాల్స్.
మనం కిందకి వెళ్ళాలి, ఇదంతా దిగి ఆ చివరి దాకా వెళ్ళాలి. ఆ చివరి దాకా వెళ్తే చాలా బాగుంటుంది. అంటే ఎంజాయ్ ద ట్రిప్. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా వెళ్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. చూద్దాం, పదండి వెళ్దాం. ఎన్ని పక్షులు ఉన్నాయి చూసారా? ఈ పక్షులు, ఎన్ని పక్షులు ఎట్లా అరుస్తున్నాయి. ఎన్ని పక్షులు ఉన్నాయో. చూసారా ఎంత బాగుందో. నయాగరా ఫాల్స్ ఎంత ఎత్తు నుంచి కింద పడుతుంది చూడండి. బ్యూటిఫుల్ గా ఉంది ఇది. వెనకాల వాటర్ ఫాల్స్ ఉంటే ఎలా వస్తుందో. హ్యాపీ పైనుంచి వర్షం సూపర్. కింద నుంచి పై దాకా వస్తున్నాం. ఎంత బాగుందండి, ఇది బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ప్లేస్ ని మళ్ళీ 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 చూడాల్సిన ప్లేస్ ఇది. కమాన్ ఎంజాయ్. నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నుంచి పై నుంచి చూడండి ఎలా వస్తుందో. బ్యూటిఫుల్ గా ఉంది. ఎంత బాగుందండి ఫాల్స్. సో ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం, పదండి వెళ్దాం. పై దాకా వెళ్ళాలి, సూపర్ గా ఉంటుంది ఫాల్స్ దగ్గరికి వెళ్తే. మొత్తం తడిపోయింది చూడండి, ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా ఉంది. వండర్ఫుల్ ప్లేస్. ఎంజాయ్ చేస్తారు బాగా. పావును చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం పావును చూడటం మేము ఇక్కడ నయాగరా ఫాల్స్ దగ్గర. అది కూడా ఎంజాయ్ చేద్దామని వచ్చింది చూడండి ఒకసారి. అంటే నయాగరా ఫాల్స్ వచ్చారు కదా చూడటానికి. మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఒంగోలు. ఎలా ఉంది ఫాల్స్? చాలా బాగుంది. జన్మలో ఒక్కసారి చూస్తే చాలు ఇది. అవునా? ఒక్కసారి ఎవరైనా వచ్చి చూడాలా. ఆ పైకి వెళ్ళారు కదా, బాగా ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశారు. ఓకే. చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఒంగోలు అంతా రావాలి అక్కడికి. ఒంగోలు వాళ్ళందరూ వచ్చి చూడాలని నేను ఆశపడుతున్నాను. ఆంటీ చూసారా, ఒంగోలు నుంచి వచ్చారు ఇక్కడ చూడటానికి నయాగరా వాటర్ ఫాల్స్ కి. ఫుల్ ఎంజాయ్ చేశారు. సో ఒంగోలు అంటే తగ్గేది లేదు, మరి మాది కూడా ఒంగోలే కదా. ఎంజాయ్ చేయాలి ఫుల్గా. మీరు అందరు రండి ఒంగోలు నుంచి. డబ్బులు మట్టి నన్ను అడగమాకండి, మీరే పెట్టుకోండి టికెట్లు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కావాలంటే మనం ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మనం. సో ఐస్ క్రీమ్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకోవటం. మా పిల్లలు ఇద్దరు కూడా ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. సో ఇలా నడుచుకుంటూ వెళ్తే ఫుడ్ ట్రక్ వస్తుంది. ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్ళేసి లంచ్ చేసేసి అక్కడ నుంచి మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళాలి. ఇది చూసారు కదా, ఇలాంటి బస్సులు ఉంటాయి. ఈ బస్సు మొత్తం అంతా ఈ నయాగరా ఫాల్స్ ఆ ఏరియాస్ అన్ని కూడా తిప్పుతూ ఉంటాయి ఇక్కడ. సో మనం టూరిస్టులు కాబట్టి తిరుగుతూ ఉండొచ్చు ఇక్కడ. మనం ఇక్కడ ఉన్న ఫుడ్ కానీ తినాలనుకోండి ఇక్కడ తినొచ్చు. ఇవన్నీ కూడా ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కూడా ట్రక్స్ ఉన్నాయి. కొన్ని లోపలికి వెళ్తే ఇంకా ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. నీడ కూడా ఉంటుంది, హాయి కూర్చోవచ్చు, చక్కగా తినొచ్చు. మేడ్ ఆఫ్ ద మిస్ట్కి టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోవాలి. ఇదే కౌంటర్స్. ఇక్కడ నుంచి తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత బోట్ ఉంటుంది. ఆ బోట్ ఎక్కేసి మనం వెళ్ళాలి.
మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళాలంటే లోపలికి ఎంట్రన్స్ అయితే ఇటు వెళ్ళాలి లోపలికి. చూసారు ఇది మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ ఎలా ఉందో. ఈ బోట్లో ఎక్కేసి ఆ ఫాల్స్ దగ్గర దాకా వెళ్తాం. చూద్దాం పదండి ఎంత బాగుంటుందో. ఇది జల్లులు చూడండి ఎలా వస్తున్నాయో వెనకాల. సో మా వాళ్ళందరూ కూడా రెడీ అయ్యారు, వెళ్తున్నాం. మీరు కూడా వెళ్దాం పదండి, చూద్దాం. సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా వస్తున్నారు బోట్లో నుంచి. చూడండి ఎంత బాగుంది ఇది బ్రిడ్జ్. మేడ్ ఆఫ్ ద మిస్ట్ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడే. సో రైడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చూడండి ఎలా ఉంటుందో, సూపర్గా ఉంటుంది రైడ్. అందరు కూడా ఈ బ్లూ డ్రెస్ వేసుకొని అందరు కూడా వెయిటింగ్, ఇంకా స్టార్ట్ అవబోతున్నారు. వావ్ వండర్ఫుల్. ఎలా ఉంటుందండి. ఇందాక పైకి వెళ్ళాం కదా మనం, అలా పైకి వెళ్ళాం చూసారా ఇందాక అక్కడ. బోట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. రెయిన్బో చూసారా ఎంత బాగుందో రెయిన్బో. ఇది కెనడా, ఇది కెనడా అబ్బా. ఇదంతా కూడా కెనడా చూడండి ఎట్లా ఉందో. అమ్మో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఒక్కసారి. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మేడ్ ఆఫ్ ద మిస్ట్ మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. ఆంటీ హాయ్ హాయ్. వచ్చేసి యుఎస్ ఫాల్స్, ఆ చింపర్ ఉన్నాయి కదా అవి వచ్చేసి కెనడా ఫాల్స్. హెలికాప్టర్ రైడ్ చూసారు ఎలా వేస్తారో, ఆ రైడ్తో మొత్తం అన్ని చూపిస్తారు ఇదంతా. ఇవన్నీ కూడా నయాగరాలో స్టోర్ ఉంటాయి. ఇక్కడ ఏమైనా కావాలనుకుంటే మెమరీగా గుర్తుగా కొనుక్కోవచ్చు. ఇవి కప్స్ ఉంటాయి, కీ చైన్స్ ఉంటాయి, ఏమైనా బొమ్మలు. సో టీ షర్ట్స్ కానీ కప్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్ ఇవన్నీ. నైట్ చూడండి ఎలా ఉందో. వాటర్ అంతా అక్కడ ఫ్లో అవుతా పైనుంచి వస్తుంది చూడండి ఇక్కడికి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎంత నైట్ వ్యూ. సో అటు సైడ్ అంతా వచ్చేసి కెనడా, ఇదంతా యుఎస్. ఇది ఈ వాటర్ అలా వెళ్ళిపోయి కింద పడిపోతాయి. అక్కడంతా కూడా లైటింగ్స్ ఉంటాయి. అదే అటు వెళ్ళి చూద్దాం, ఇంకా బాగుంటుంది. ఇది చూడండి నైట్ టైం వ్యూ ఎలా ఉందో. బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. లైటింగ్స్ వచ్చేసి కొద్దిగా ముందుకెళ్తే అది చూసారా లైటింగ్స్, అక్కడ నుంచి ఫోకస్ లైట్స్ వేస్తారు. వావ్
కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్. ఇది నైట్ వ్యూ చూడ ఎంత బాగుంది అటు సైడ్. సో ఆ చివర పైన ఉంది కదా, అదంతా కూడా సిఎన్ టవర్, క్యాసినో, డిఫరెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా కెనడా సైడ్ అటంట. చూడండి ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, రంగు రంగులతో లైటింగ్స్ ఆ ఫాల్స్ మీద పడతా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇక్కడ నుంచే న్యూయార్క్ మొత్తాన్ని కూడా పవర్ జనరేట్ చేస్తారంట. కొంత పవర్ వచ్చేసి ఫ్లోరిడా కూడా జనరేట్ చేస్తారు.